అయితే డ్రోన్ టెక్నాలజీ ఎందుకు సక్సెస్ అవుతుంది, డ్రోన్లో 12 లీటర్ వాడినా కానీ ఎందుకు అంత బాగా రిజల్ట్ వస్తుందంటే డ్రోన్లో మోస్ట్లీ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ వాడతారు. రెండోది ఏంటంటే దాని డ్రాప్లెట్ సైజ్ అనేది మనం నార్మల్గా వాడుతున్నటువంటి ట్రాక్టర్ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్ కన్నా దాని డ్రాప్లెట్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మూడవది దాంట్లో ఉన్నటువంటి వింగ్స్, అంటే ఏవైతే రెక్కలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ రెక్కలు ఏం చేసిద్దంటే ఆ తుంపర్లని కిందికి పంపించడం వల్ల కింద ఉన్న ఆకులకు కూడా కెమికల్ అనేది రీచ్ అవుతుంది. సో కాబట్టి మనము 80 లీటర్లు 100 లీటర్లు కొట్టినప్పుడు ఎలాంటి రిజల్ట్ అయితే వస్తుందో మీరు డ్రోన్ స్ప్రేలో 12 లీటర్లు వాడినా కానీ ఆ రిజల్ట్ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి, 80 లీటర్లు 100 లీటర్లు 120 లీటర్లు పర్ ఎకరాకి మీరు వాడినప్పుడు ఎంత అయితే కెమికల్ ని వాడతారో, అంటే ఎంత డోస్ అయితే వాడతారో అదే డోస్ని మీరు 12 లీటర్ల డ్రోన్ వాడినప్పుడు కూడా అదే డోస్ వాడాలి. ఎప్పుడైతే మీరు వాటర్ తగ్గింది కదా అని చెప్పేసి ఎప్పుడైతే మీరు డోస్ తగ్గిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే మీకు రిజల్ట్ అనేది తక్కువ రావడం జరుగుతుంది. సో ఈ పాయింట్ గుర్తుంచుకొని డ్రోన్ ఎందుకు సక్సెస్ అవుతుంది, సో ఎందుకు తక్కువ లీటర్ల వాటర్ వాడినా కానీ ఎందుకు డ్రోన్ సక్సెస్ అవుతుంది అనేది మీకు మంచి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. రైతులు సో వాడేటప్పుడు సో మీరు 12 లీటర్ల డ్రోన్తో వాడినా 100 లీటర్ల డ్రోన్తో వాడినా మీకు వచ్చే రిజల్ట్ అనేది డిఫరెన్షియేషన్ ఉండదు. బట్ మనం వాడేటువంటి కెమికల్స్ సిస్టమిక్ కెమికల్స్ అయి ఉండాలి. ఇంకోటి మనం వాడేటువంటి కెమికల్స్ మంచి క్వాలిటీ కెమికల్స్ అయి ఉండాలి. సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని సో ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తాము యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు.